లవర్స్ చేసే పనులు ఎంతో హాస్యాస్పదంగా ఉంటాయి. ఇక ఇదే నేపథ్యంలో హర్యానాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ ని బాయ్స్ హాస్టల్ కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు ఒక యువకుడు. ఒక ట్రాలీ బ్యాగ్ లో గర్ల్ ఫ్రెండ్ ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక దురదృష్టవశాత్తు కూడా తను దొరికిపోయినట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. హర్యానాలో బరితెగించింది ఒక ప్రేమ జంట. గర్ల్ ఫ్రెండ్ సూట్ కేసులో పెట్టి బాయ్స్ హాస్టల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు యువకుడు. ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని పెద్ద సూట్ కేసుతో రావడంతో సెక్యూరిటీకి అనుమానం వచ్చింది. అందులో ఏమున్నాయంటే దుస్తులని కూడా ఆ విద్యార్థి బదులిచ్చాడు. ఇక అనుమానంతో సూట్ కేసు ఓపెన్ చేసింది సెక్యూరిటీ. అందులో యువతి కనిపించిన ఒకేసారికి అందరూ కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం మనం అది విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రేమించిన అమ్మాయిని కలవాలనుకున్న ఓ విద్యార్థి పెద్ద సాహసమే చేశాడని చెప్పుకోవాలి. ఏకంగా తన గర్ల్ ఫ్రెండ్ ని ఎవరికీ తెలియకుండా సూట్ కేసులో కూర్చోబెట్టి బాయ్స్ హాస్టల్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే యాజమాన్యానికి అనుమానం వచ్చి సూట్ కేసు తెరవడంతో అసలు విషయం బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హర్యానాలోని సోనిపేట్లో ఉన్న జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి పెద్ద సూట్ కేసుతో హాస్టల్కి వచ్చాడు. అందులో ఏమున్నాయని సిబ్బంది అడగగా దుస్తులు, వస్తువులు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నాడు. అతడు తీరుపై అనుమానం వచ్చిన హాస్టల్ గార్డులు సూట్ కేసు తెరవాలని కోరగా అందుకు నిరాకరించాడు. దీంతో వారు ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చి సూట్ కేసును తెరవగా అందులో నుంచి ఓ అమ్మాయి బయటికి రావడంతో అవాక్కయ్యారు అక్కడున్న వారంతా. ఇక ఈ ఘటనకు సంబంధించి వీడియోను ఓ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. అయితే సూట్ కేసులో ఉన్న అమ్మాయి అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థి లేక బయట నుంచి వచ్చిన వ్యక్తి అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు కూడా యూనివర్సిటీ అధికారులు వెల్లడిస్తున్నారు. వీడియో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అందరూ పలువురు కూడా దీనికి రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. ఎవరికంటా పడకుండా తన హాస్టల్ గదికి స్నేహితురాల్ని తీసుకొచ్చేందుకు స్కెచ్ వేసిన విద్యార్థి ఆమెను ఓ సూట్ కేసులో దాచిపెట్టాడు. చూసిన వారంతా కూడా అతడు లగేజ్ తీసుకొస్తున్నాడేమో అనుకున్నారు. కానీ ఇంతలో అతడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ట్రాలీని ఈడ్చుకెళ్తూ ఉండగా కూడా పక్కనే ఉన్న ఓ రాడ్డుకు తగిలి అందులో అమ్మాయి గట్టిగా అరిచింది. అంతే, అతడి ప్లాన్ బెడిసికొట్టింది. అనుమానంతో సెక్యూరిటీ దానిని తెరవడంతో అందులో ఓ అమ్మాయిని చూసి వారంతా షాక్ అయ్యారు. అదేంటి, సూట్ కేసులో అమ్మాయి ఉందనుకుంటున్నారా? ఒక యూనివర్సిటీలో జరిగిన వింత ఘటన ఇది. సూట్ కేసులో తన గర్ల్ ఫ్రెండ్ ని దాచిపెట్టి హాస్టల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు ఓ యువకుడు. అయితే అతడు తీసుకొస్తున్న సూట్ కేసు అనుమానాస్పదంగా ఉండడంతో సెక్యూరిటీ ఆపి తనిఖీ చేశారు. దీంతో అతడి ప్లాన్ ఫెయిల్ అయ్యింది. జిందాల్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భద్రతా సిబ్బంది సూట్ కేసుని తెరుస్తూ ఉండగా అందులో ఒక అమ్మాయి ఇరుక్కొని ఉండడం వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం విజువల్ రూపంలో లైవ్ లో చూస్తున్నాం. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. సూట్ కేసులో అమ్మాయి ఉందన్న విషయం హాస్టల్ సిబ్బందికి లేదా యూనివర్సిటీ అధికార యంత్రాంగానికి ఎలా తెలిసిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆ అమ్మాయి అదే యూనివర్సిటీకి చెందిన అమ్మాయా లేదా బయట అమ్మాయా అనే కోణంలో కూడా యూనివర్సిటీ యాజమాన్యం దర్యాప్తు చేస్తున్నట్లు కూడా అక్కడ యాజమాన్యం స్పందించింది. ఇక దీనిపై ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రకరకాలుగా దీనికి కమెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే లవర్స్ చేసే ప్రతి విషయం కూడా ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ ఇప్పుడు చేసిన వింత ఘటన చూస్తే నిజంగా అందరూ అవాక్ అవుతున్నారు. ఏకంగా బాయ్స్ హాస్టల్లోకి ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఒక సూట్ కేసులో పెట్టి తీసుకొచ్చాడు. జిందాల్ యూనివర్సిటీ హర్యానాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సూట్ కేసులో అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి రాడ్ తగలడంతో ఒక్కసారి అరవగా చుట్టూ ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. సూట్ కేసులోంచి అరుపులు ఏంటి అంటూ కూడా అందరూ సూట్ కేసు వైపే చూశారు. అయితే అక్కడ సెక్యూరిటీ గార్డ్కి అనుమానం రావడంతో ఒకేసారి సూట్ కేసుని తెరవాలంటూ కూడా అడగ్గా ఆ యువకుడు దానికి ససేమిరా నిరాకరించాడు. నేను ఓపెన్ చేయను అంటూ కూడా తను చెప్పుకొచ్చాడు. అయితే సూట్ కేసులో ఏమున్నాయని ప్రశ్నించగా అందులో బట్టలు, వస్తువులు మాత్రమే ఉన్నాయంటూ కూడా ఆ యువకుడు బదులిచ్చాడు. ఇక సూట్ కేసు ఓపెన్ చేసి చూడగా అందరూ అవాక్ అయ్యే ఒక వీడియో కనిపించింది. అయితే అందులోంచి ఒక అమ్మాయి బయటకు వచ్చింది. అయితే ఆ అమ్మాయి ఎవరో కాదు, తన గర్ల్ ఫ్రెండ్ అంటూ కూడా బాయ్ ఫ్రెండ్ బదులిచ్చాడు. అయితే ఆ అమ్మాయి అసలు ఎవరు, ఆ బాయ్ ఫ్రెండ్కి
ఆ యూనివర్సిటీకి చెందిన యువతేనా లేదంటే బయట యువత అనే కోణంలో కూడా యూనివర్సిటీ యాజమాన్యం దర్యాప్తు చేస్తున్నట్లు కూడా యూనివర్సిటీ బదిలిచ్చింది. ఇక దీనికి సంబంధించి వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడంతో రకరకాల కమెంట్స్ వస్తున్నాయి. అసలు అంత భద్రత లేకుండా అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా అలా ఎలా తీసుకొచ్చారంటూ కూడా చాలా కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే రకంగా ముందు కూడా ఏదైనా జరిగిందా అనే కోణంలో కూడా యూనివర్సిటీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం హర్యానాలో జరిగిన ఈ వింత ఘటన గురించి కూడా చూస్తున్నాం. ఇక హర్యానాలోని ఒక ప్రేమ జంట పరితెగించింది. గర్ల్ ఫ్రెండ్ సూట్ కేసులో పెట్టి బాయ్స్ హాస్టల్ కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు యువకుడు. ఇక ఇదే తరహాలో ముందు కూడా ఎప్పుడైనా జరిగిందా అనే కోణంలో కూడా యూనివర్సిటీ యాజమాన్యం దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇది ఫస్ట్ టైమా లేకపోతే ముందు ఎవరైనా చేశారా? ఇక ఆ కోణంలోనే వీరు కూడా ఏదైనా చేసే ప్లాన్ చేస్తున్నారా అనే కోణంలో కూడా ప్రజెంట్ యూనివర్సిటీ యాజమాన్యం దర్యాప్తు చేస్తుంది. ఎవరికంటా పడకుండా తన హాస్టల్ గదికి గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చేందుకు స్కెచ్ వేశాడు. అయితే ఆ స్కెచ్ కాస్త బెడిసి కొట్టడంతో ఆ వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియా వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోకి సంబంధించి నెటిజన్లు తెగ కమెంట్స్ పెడుతున్నారు. ఆ కమెంట్స్లో ప్రతి ఒక్కరూ కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. ముందు కూడా ఇదే జరుగుంటుంది, అందుకే ఆయన అంత ధైర్యంగా తీసుకొచ్చాడంటూ కూడా కమెంట్స్ పెడుతున్నారు. ఇలా ఎలా చేస్తారంటూ కూడా మరికొంతమంది కమెంట్స్ పెడుతుంటే ఇక పేరెంట్స్ అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.